పాన్ ఇండియా స్టార్స్ అయిన అల్లు అర్జున్ అలాగే రేష్మి మదన్న జంటగా నటించిన సినిమా పుష్ప 2 అనమాట. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ట్రైలర్ కి ఎన్ని వ్యూస్ వచ్చినాయని చూసుకున్నట్లయితే చాలా మంది అయితే షాక్ కి గురవడం జరిగింది అనమాట. చాలా ఎక్కువగా. అలాగే యూట్యూబ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ లో ఇప్పుడు ఈ పుష్ప 2 ద రూల్ అనే సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే విడుదలైంది కదా, ఆ ట్రైలర్ కి వచ్చిన వ్యూస్ అనేది రికార్డ్ అయితే సృష్టించింది అనమాట. అది తక్కువ సమయంలో ఎక్కువగా వ్యూస్ వచ్చిన ట్రైలర్ ఏదైనా ఉందంటే అది పుష్ప 2 అని చెప్పవచ్చు. అయితే పుష్ప అనే సినిమా 2 సంవత్సరాల క్రితం అయితే రిలీజ్ అవడం జరిగింది. అయితే ఆ పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 2 అయితే దాని దర్శకుడైన సుకుమార్ గారు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి నిన్న బీహార్ లోని పాట్నాలో దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కి సంబంధించిన ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్ కి బీహార్ లోని పాట్నాలో సుమారుగా 2 గంటల 48 సెకండ్లు అయితే ఈ ఈవెంట్ అయితే జరిగింది. అయితే ఈ ఈవెంట్ సుమారుగా యూట్యూబ్ లో చూసుకున్నట్లయితే 3 లక్షల మంది ఆ ట్రైలర్ కి సంబంధించిన ఈవెంట్ చూడడం జరిగింది అనమాట. ఇది యూట్యూబ్ లోనే రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ పుష్ప 2 కు సంబంధించి బిజినెస్ ఏ విధంగా జరిగింది, అలాగే ఈ పుష్ప 2 కు సంబంధించి పాట్నాలో జరిగిన ఈవెంట్ కి సంబంధించిన మరికొన్ని విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పుష్ప 2 ఈవెంట్ అనేది బీహార్ లోని పాట్నాలో జరిగింది. అయితే ఈ ఈవెంట్ అనేది మన హైదరాబాద్ లో జరిగి ఉంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండేదని చెప్పవచ్చు. అంటే ఇక్కడ పాట్నాలో చూసుకున్నట్లయితే ఈ ఈవెంట్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. అంతేకాకుండా నేషనల్ మీడియా సైతం ఈ ఈవెంట్ ను చూసి షాక్ అవడం జరిగింది అనమాట. అలాగే పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్ లో వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడానికి సుమారుగా 1200 మంది సెక్యూరిటీ వాళ్ళైతే పనిచేయడం జరిగింది. అందులో 400 మంది ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ గార్డు ఉండగా మిగతా 800 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అనమాట. అంత ఎక్కువగా అక్కడ జనాలు రావడం జరిగింది పుష్ప 2 కి. అంటే అక్కడ ప్రజలు పుష్ప అనే సినిమా రిలీజ్ అయింది కదా, ఆ పుష్ప అనే సినిమాని ఎంత సొంతం చేసుకున్నారనేది అర్థమవుతుంది. అయితే ఈ ఈవెంట్ కి సంబంధించి మొత్తం 25,000 మంది హాజరవుతారని అక్కడ వాళ్ళైతే అనుకున్నారు. అలాగే ఈవెంట్ వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ కని విని ఎరుగని రీతిలో సుమారుగా 2 లక్షల మంది అయితే ఈ పుష్ప 2 కి సంబంధించిన ఈవెంట్ కి అయితే హాజరవడం జరిగింది. ఇది అక్కడ రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. అయితే పుష్ప 2 విడుదలవడానికి ముందు కొద్ది రోజుల క్రితం గేమ్ చేంజర్ అనే ఒక మూవీ ఉంది కదా, రామ్ చరణ్ గారి హీరోగా నటించింది. ఆ గేమ్ చేంజర్ అనే మూవీకి సంబంధించి ఈవెంట్ అయితే ఆ మూవీ టీం అయితే కొత్తగా ప్లాన్ చేద్దామని చెప్పేసి లక్నోలో ఆ సినిమాకి సంబంధించిన ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది. ఆ మూవీకి సంబంధించి పెట్టిన ఈవెంట్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ చిన్నదే అయినప్పటికీ జనాలతోనైతే నిండిపోయింది. ఏది గేమ్ చేంజర్ కి సంబంధించిన ఈవెంట్ అనమాట. అయితే అయినప్పటికీ ఆ గేమ్ చేంజర్ గురించి పదే పదే మాట్లాడుకునే వాళ్ళు అయితే లేరు. కానీ పుష్ప అలా కాదు, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా పుష్ప 2 గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ఇక పుష్ప 2 కి సంబంధిస్తే విపరీతమైన పబ్లిక్ అయితే రావడం జరిగింది. ఇసుక వేస్తే రాలనంత విధంగా పాట్నాలోనైతే జనం అయితే ఆ ఈవెంట్ కి అయితే రావడం జరిగింది. ఈవెంట్ కి సంబంధించి ఆన్లైన్ స్ట్రీమింగ్ చూసుకున్నట్లయితే సుమారుగా అటు ఇటుగా 3 లక్షల మంది అయితే ఆ ఈవెంట్ అయితే చూడడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలు పుష్ప సినిమా మీద గౌరవం ఉన్నప్పటికీ ఆ ఈవెంట్ కి వెళ్ళలేకపోయిన వాళ్ళంతా టీవీలోనైతే ఎక్కువగా వీక్షించడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇక పుష్ప 2 మానియా చూసుకున్నట్లయితే ర్యాంపేజ్ అనే మాట అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. దాని గురించి చెప్పాలంటే అయితే డైరెక్టర్ అయిన సుకుమార్ గారు అల్లు అర్జున్ గారి కోసం పుష్ప 2 అనేది 2 సంవత్సరాల క్రితమే కథ రాసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ సినిమాలో ఉండే యాక్షన్ ఎలివేషన్ సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో మనకు పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ ను చూసుకున్నట్లయితే ఈ ట్రైలర్ ను ఎడిటింగ్ చేసిన విధానం, అలాగే మేకింగ్ చేసిన విధానం, అలాగే ఆ ట్రైలర్ కట్ చేసిన విధానం మనం చూసుకున్నట్లయితే ప్రేక్షకులకు ఆ సినిమా మీద అంచనాలు డబుల్ కాదు ట్రిపుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ గారు కనిపించిన విధానం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ సినిమాలో నటించిన శ్రీవల్లిగా రేష్మిక మదన్న, బన్వర్ సింగ్ షకావత్ గా ఫహద్ ఫాజిల్ నటన విశ్వరూపం చూపించినట్లుగైతే ఉంది. అంతేకాకుండా కొన్ని కొత్త పాత్రలను కూడా మనకు ట్రైలర్ లోనైతే చూపించడం జరిగింది. జగపత్ బాబు, తారక్, పొన్నప్పల వీళ్ళను కూడా మనం ట్రైలర్ లోనైతే చూడవచ్చు. అలాగే మనం ట్రైలర్ చూసుకున్నట్లయితే హార్బర్ అలాగే షిప్పుల మీద తీసిన సన్నివేశాలు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ అయితే చూపిస్తున్నాయి. అల్లు అర్జున్ అలాగే రేష్మిక మదన్నలపై చూపించిన కెమిస్ట్రీ కూడా మనం ఈ ట్రైలర్ లోనైతే చూడవచ్చు. ముఖ్యంగా ట్రైలర్ లో మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారి గడ్డంపై రేష్మిక మదన్న కాలు వేసి రుద్దుతూ తగ్గేదిలే అని చెప్పడం ఆ సినిమాలోకి హైలైట్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక పుష్ప 2
రికార్డ్స్ మనం చూసుకున్నట్లయితే భారత సినీ చరిత్రలో నెవర్ బిఫోర్ అనే స్థాయిలో పుష్ప 2 అయితే బిజినెస్ అయితే చేసింది. 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, ఏకంగా 1000 కోట్లకు పైనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది బిజినెస్ ని టచ్ చేయడం జరిగింది. అందులో ఓన్లీ థియేటికల్ ట్రైలర్ కే 650 కోట్లు వచ్చాయి. నాన్ థియేటికల్ ట్రైలర్ కి 420 కోట్ల రూపాయలు అయితే వచ్చాయి. నాన్ థియేటికల్ ట్రైలర్ కు వచ్చిన రెవెన్యూ గురించి ఇప్పటికే ఆల్ ఇండియా మూవీ మేకర్స్ అయితే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రికార్డు సృష్టించాలంటే అంతకు ముందు మన తెలుగులో వచ్చిన సినిమాలను దాటవలసి ఉంటుంది. అవి ఏంటని చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఆర్, కల్కి, 2898 ఏడి, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు సంబంధించి థియేటికల్ ట్రైలర్ కు సంబంధించి వచ్చిన వసూళ్లను దాటవలసి ఉంటుంది. అయితే నాకు తెలిసి ఇప్పటికే పుష్ప 2 అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాలకు సంబంధించిన థియేటికల్ ట్రైలర్ సంబంధించిన వసూళ్లు సాధించి ముందంజలో ఉందని చెప్పవచ్చు. అయితే పుష్ప 2 అనేది రిలీజింగ్ డేట్ అనేది డిసెంబర్ 5న ఫిక్స్ చేయడం జరిగింది. అయితే హాలీవుడ్ లో ఒక సినిమా అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది, అది డిసెంబర్ 6 అనమాట. అయితే ఈ డిసెంబర్ 6న విడుదలయ్యే సినిమానైతే థియేటర్లో దొరక్క ఆ సినిమాని వాయిదా వేయడం జరిగింది. ఆ సినిమా పేరు చావా. ఈ చావా అనే సినిమాలో రేష్మిక మదన్న అలాగే విక్కీ కౌశల్ అనే వాళ్ళు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరాఠీ యోధుడైన ఛత్రపతి శివాజీ పాత్రలో విక్కీ కౌశల్ అయితే ఆ సినిమాలో నటిస్తున్నారు. అయితే పుష్ప 2కి సంబంధించిన ఈవెంట్లు ఇప్పటికే 6 అయితే చేయవలసి ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఒక ఈవెంట్ మాత్రమే చేయడం జరిగింది. అవి ఖచ్చితంగా పాట్నాలో జరిగిన ఈవెంట్ను తలపించే స్థాయిలో జరగాలని మూవీ టీవీఎం అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే పాట్నాలో జరిగిన ఈవెంట్ను మనం చూసుకున్నట్లయితే అది పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తుంది. అయితే ఈ మూవీ ఇప్పటికే 15 రోజులైతే ఉందన్నమాట. అంటే ఈ 15 రోజుల్లో ఆ సినిమాకి సంబంధించిన అన్ని పనులు అయితే ముగించుకొని డిసెంబర్ 5న అయితే ఈ సినిమాని అయితే రిలీజ్ చేయవలసి ఉంది. అయితే ఆ సినిమాకి సంబంధించిన యూనిట్ అయితే ఎప్పటికే ఉరుకులు పరుగుల మీద ఉన్నారనమాట. అంటే ఆ సినిమా రిలీజ్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి. అయితే ఈ ఈవెంట్ మనం చూసుకున్నట్లయితే ఇందులో దర్శకుడైన సుకుమార్ గారు అయితే ఈ ఈవెంట్ కు అటెండ్ అవ్వటం లేదు. దానికి కారణం ఏమిటంటే ఆ సినిమా రిలీజ్ కి సంబంధించిన అన్ని పనుల్లో ఆయన బిజీగా ఉండడం వల్ల. అయితే నిర్మాతలైన రవి, నవీన్, ఉత్తరాది డిస్ట్రిబ్యూటర్ అయిన అనిల్ తదాని పాట్నా ఈవెంట్ని చూసిన తర్వాత వాళ్ళు మామూలుగా ఆనందంలో లేరని చెప్పవచ్చు. అయితే ఓపెనింగ్ మీద ఉన్న నమ్మకానికి ఇది కేవలం పునాది మాత్రమే. ఇక పుష్ప మూవీకి సంబంధించి మూవీ టీం వాళ్ళు మాట్లాడుతూ ఇది నమ్మశకం కానీ ఓటింగ్ అని, అయితే ఇప్పటి వరకు మేము ఇంతమంది ప్రేక్షకాదరణ ఎక్కడా చూడలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంతటి ప్రేక్షకాదరణ మేము ఇంతవరకు చూడలేదని మూవీ టీం అయితే చెప్పడం జరిగింది. పాట్నాలో రిసెప్షన్ అసాధారణమైందని, ఇటువంటి పిచ్చి మేము ఎప్పుడు ఎక్కడా చూడలేదని మూవీ టీం అయితే ఆశ్చర్యపడడం జరిగింది పాట్నాలో వచ్చిన జనాదరణ చూసి. అంతకుముందు బాహుబలి, ట్రిపుల్ ఆర్, పాన్ ఇండియా వంటి భారీ బ్లాక్ బాస్టర్లతో పాలు పంచుకున్న ఏఏ ఫిలిం పంపిణీదారైనటువంటి అనిల్ తడా మాట్లాడుతూ అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడని, ఈ సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ 1000 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉందని మూవీ మేకర్స్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ పుష్ప జాకే నహి అప్కే ప్యార్కే సామ్నే జరూర్ జాకేగా అని హిందీలో మాట్లాడడం జరిగింది. అది తెలుగులోకి మనం చూసుకున్నట్లయితే పుష్ప ఎప్పుడు ఎవరికీ తలవంచడు, కానీ ఇప్పుడు తలవంచుతున్నాడు, అది కూడా మీ ఆదరణ, మీ ప్రేమను చూసి అని బీహార్లోని పాట్నా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఫ్రెండ్ మనకు పుష్ప 2కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.